హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్కే డిజైన్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసరికి మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎట్లా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపించబోతున్నామండి. ఫస్ట్ వర్క్ ఉన్న వైపు లైనింగ్ అనేది సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్కి బ్లౌజ్ ఆ పీస్ తిప్పి వన్ స్టిచ్ వేసుకోవాలి. వన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ మిడిల్లో ఉన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఒక్కసారి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా మీరు చాలా సింపుల్గా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఆ మిడిల్ పీస్ కట్ చేసిన తర్వాత కార్నర్స్లో చిన్నవిగా కట్ చేసుకోవాలి. చిన్న కటింగ్స్ చూడండి, అక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా. కార్నర్స్లో ఎక్కువగా కట్ చేసుకుంటే మీకు కార్నర్ అనేది రౌండ్గా వస్తుంది పర్ఫెక్ట్గా. తర్వాత లైనింగ్ అనేది బ్యాక్ సైడ్ తిప్పేసి చూడండి, పూసల మీదకి నీడిల్ అనేది వెళ్ళకుండా, ఎందుకంటే పూసల మీదకి నీడిల్ వెళ్తే కనుక మళ్ళీ పూసలు బ్రేక్ అవుతాయి. కాబట్టి పూసల మీదకి నీడిల్ వెళ్ళకుండా జాగ్రత్తగా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇట్లానే నెక్ ఎట్లా తిప్పుకోవడం చూపించామో సేమ్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా అట్లనే తిప్పుకోవాలండి. ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా వస్తుంది.
వీడియో మొత్తం చూసారు కదండి. సింపుల్గా ఎలా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించాము. కంప్లీట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.